హలో అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు టెక్గ్రోన్ లెర్నింగ్ హబ్. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం సెకండ్ చాప్టర్ ఆఫ్ డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఈ చాప్టర్ పేరు టూల్స్ ఫర్ డిజైన్ థింకింగ్. ఈ చాప్టర్లో మనం డిజైన్ థింకింగ్కి ఏమేమి టూల్స్ ఉన్నాయి అని చెప్పి మాట్లాడుకోబోతున్నాం అనమాట. నార్మల్గా టూల్స్ అంటే ఏది ఫిజికల్గా ఉండదండి, అంతా మనం చేసే యాక్టివిటీస్, అంటే మైండ్ యూస్ చేసే యాక్టివిటీస్ అంతా ఇందులో టూల్స్ కిందనే తీసుకుంటాం అనమాట. ఈ చాప్టర్ ఏంటి అంటే, నేను కాన్సెప్ట్ కాకుండా టాప్ 10 క్వశ్చన్స్ విచ్ ఆర్ రిపీటెడ్లీ కమింగ్ ఇన్ ది సెమ్ ఎగ్జామ్స్ అది తీసుకొని నేను దాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ 10 క్వశ్చన్స్ మీరు కనుక నేర్చుకున్నట్లయితే ఎంటైర్ సిలబస్ మీరు నేర్చుకున్నట్టే. ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు రాసేయగలుగుతారు ఈ 10 క్వశ్చన్స్ నేర్చేసుకుంటే. సో లెట్ us మూవ్ ఇన్ టు ది టాపిక్ నౌ. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎక్స్ప్లెయిన్ ది మోస్ట్ ఎసెన్షియల్ ఐడియేషన్ టెక్నిక్స్. మనము లాస్ట్ వీడియోలో డిజైన్ థింకింగ్ చాప్టర్ 1 గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు 5 స్టేజెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. 5 స్టేజెస్లో ఒక స్టేజే ఐడియేషన్ అన్నమాట. సో ఈ ఐడియేషన్ టెక్నిక్స్ అంటే ఏమేమి ఉంటాయి, ఎలాంటివి ఉంటాయి, ఇవంతా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఐడియేషన్ ఈజ్ ది థర్డ్ స్టేజ్ ఇన్ ది డిజైన్ థింకింగ్ ప్రాసెస్ వేర్ టీమ్స్ జనరేట్ క్రియేటివ్ ఐడియాస్ టు సాల్వ్ ది డిఫైన్డ్ ప్రాబ్లం. ఐడియేషన్ అనేది మనకి డిజైన్ థింకింగ్ ఫేజ్లో ఒక థర్డ్ స్టేజ్ అనమాట అండి. ఈ థర్డ్ స్టేజ్ అంటే మనకి ఫస్ట్ ఎంఫసైజ్ వస్తుంది, దాని తర్వాత డిజైన్ వస్తుంది, దాని తర్వాత ఐడియేషన్ వస్తుంది అనమాట. అలాగా థర్డ్ స్టేజ్ ఇది చాలా ఎసెన్షియల్ అనమాట. అంటే క్రియేటివ్ ఐడియాస్ ఉంటుంది, ఎలా ఒక ప్రాబ్లం వస్తే డిఫైన్ చేయాలి అని ఉంటుంది, ఇవంతా ఈ ఐడియేషన్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు మనము మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎసెన్షియల్ ఐడియేషన్ టెక్నిక్స్ అనేది చూద్దాము. బ్రెయిన్ స్ట్రామింగ్, మైండ్ మ్యాపింగ్, స్క్రాంపర్ టెక్నిక్ అండ్ స్కెచింగ్ అండ్ స్టోరీ బుకింగ్, రోల్ ప్లే బ్రెయిన్ స్ట్రామింగ్, ఇలాగా టాప్ 5 అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవంతా మనం ఇప్పుడు 1 by 1 చూద్దాము. బ్రెయిన్ స్ట్రామింగ్ అంటే ఏంటి? నార్మల్గా ఈ పదం చాలాసార్లే వినుంటారు, బ్రెయిన్ స్ట్రామింగ్ అని. ఎప్పుడో ఒకప్పుడు a group of people share as many as ideas possible without any judging. అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని ఉంటారు, వాళ్ళు ఐడియాస్ అనేవి బాగా షేర్ చేసుకుంటారనమాట. కానీ ఏ ఐడియా షేర్ చేసినా కూడా ఏ ఐడియాని జడ్జ్ చేయరనమాట వాళ్ళు. అలాంటి దాన్ని బ్రెయిన్ స్ట్రామింగ్ అంటారు. దీంట్లో గోల్ ఏంటి? క్వాంటిటీ ఓవర్ క్వాలిటీ ఫస్ట్. అంటే ఎన్ని ఐడియాస్ వచ్చాయన్న అనేది కాదనమాట ఇంపార్టెంట్, లేకపోతే ఎంత ప్రాఫిట్ వస్తుంది ఈ ఐడియా చెప్తే, అది ఇంటెన్షన్ కాదు. ఫస్ట్ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం చేసే ఒక ప్రోడక్ట్ అనేది ఎంతమందికి యూజర్స్కి రీచ్ అవుతుంది, ఎంతమంది కంఫర్టబుల్గా వర్క్ చేసుకుంటారు దీన్ని యూజ్ చేసుకొని, అది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జాంపుల్ ఏంటండి? ఇన్ డిజైనింగ్ అ స్కూల్ బ్యాగ్ అ టీమ్ మైట్ షౌట్ అవుట్ ఐడియాస్ లైక్ బిల్ట్ ఇన్ వేర్ వాటర్ బాటిల్, సోలార్ ఛార్జింగ్, జీపీఎస్ ట్రాకింగ్ ఎక్సెట్రా. ఒకవేళ స్కూల్ బ్యాగ్ కనుక మనం తయారు చేస్తున్నట్లయితే అది ఇంకా ఎన్హాన్స్ చేయాలంటే ఏం చేయాలంటే, చాలామంది బ్రెయిన్ స్ట్రామింగ్ చేస్తారు కదా, ఆ టీంలో ఏమేమి ఐడియాస్ వస్తాయి బయటికి? బిల్ట్ ఇన్ వాటర్ బాటిల్ ఉండాలి, దాంతో సోలార్ ఛార్జింగ్ అనేది అవ్వాలి, జీపీఎస్ ట్రాకింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలు, కాలేజ్ పిల్లలు అందరూ వేసుకెళ్తూ ఉంటారు కదా బ్యాగ్స్, ఎప్పుడన్నా తప్పిపోతే బ్యాగ్ వాళ్ళతోనే ఉంటుంది అన్న ఇంటెన్షన్తో అలాగా కొన్ని ఐడియాస్ అనేవి వాళ్ళు చెప్తారనమాట. సో నెక్స్ట్ మైండ్ మ్యాపింగ్ అంటే ఏంటి? ఆ విజువల్ డయాగ్రామ్ వేర్ ది సెంట్రల్ ప్రాబ్లమ్ ఈజ్ రిటర్న్ ఇన్ ది సెంటర్ అండ్ రిలేటెడ్ ఐడియాస్ బ్రాంచ్ అవుట్. మైండ్ మ్యాపింగ్ అనే పేరు ఇంకా చాలాసార్లు, ఇది చాలా ఫెమిలియర్ అనమాట అండి మనందరికీ. బ్రెయిన్ స్ట్రామింగ్ అంటే ఇది చాలా ఫెమిలియర్. ఇదేంటి? ఒక విజువల్ డయాగ్రామ్ అనమాట. అంటే ఇప్పుడు మైండ్ మ్యాపింగ్ అంటే ఏంటి? ఒక సెంటర్ ప్రాబ్లం అనేది మనం సెంటర్లో పెడతాం, దాని తర్వాత దానికి రిలేటెడ్ ఐడియాస్ అన్నీ బ్రాంచెస్లో పెడతామన్నమాట. మామూలుగా మనకు మైండ్ మ్యాప్ ఐడియా ఉంటుంది కదా, ఒక సర్కిల్ వేసి దానికి బ్రాంచెస్ లాగా వేసి లైన్స్ గీసి దానికి మళ్ళీ సర్కిల్ వేసి అలా చేస్తాం కదా మైండ్ మ్యాపింగ్. సో సేమ్ ఇట్లానే హెల్ప్ డిస్కవర్ హిడెన్ కంటెంట్స్ బిట్వీన్ ది ఐడియాస్. అంటే ఒక ఐడియాకి ఇంకొక ఐడియాకి మధ్యలో ఏదైనా హిడెన్ కంటెంట్స్, ఇంకా మనం చూడని కనెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి ఇది డిస్కవర్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్, క్రియేటింగ్ అ మైండ్ మ్యాప్ ఫర్ ఇంప్రూవింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మైట్ బ్రాంచ్ ఇంటూ కాస్ట్, కంఫర్ట్, స్పీడ్ అండ్ యాక్సెసిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని
మనము ఇంప్రూవ్ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి, ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం అనేది సెంటర్గా వస్తుంది. అక్కడ సెంటర్ సర్కిల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి మనము సర్కిల్లో రాసుకుంటాం అనమాట. దానికి బ్రాంచ్ ఏమొస్తుంది, ఒక బ్రాంచ్లో కాస్ట్ వస్తుంది, ఒక బ్రాంచ్లో కంఫర్ట్ వస్తుంది, ఒక బ్రాంచ్లో స్పీడ్ వస్తుంది, ఇంకో బ్రాంచ్లో యాక్సెసిబిలిటీ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, కాస్ట్ తగ్గించాలంటే ఏమేమి చూసుకోవాలి అని చెప్పి మనం చేస్తామన్నమాట. కంఫర్ట్ పెంచాలంటే ఏమేమి ఐడియాస్ ఉన్నాయి అనేసి ఇంకొక బ్రాంచ్లో చూసుకుంటాం. స్పీడ్ పెంచాలి అంటే ఇంకొకటి ఏముంటుంది, యాక్సెసిబిలిటీ అంటే వాష్రూమ్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఫుడ్ సరిగ్గా వస్తుందా లేదా, ఇలాంటి యాక్సెసిబిలిటీస్ అన్నీ చూడటానికి ఇంకొక బ్రాంచ్లో మనం యాక్సెస్ అనేది చేసుకుంటాం అనమాట. ఇది మైండ్ మ్యాపింగ్ అంటే. స్క్రాంపర్ టెక్నిక్. స్క్రాంపర్ టెక్నిక్ అంటే ఏంటి, ఈ స్క్రాంపర్ దానికి ఫుల్ ఫామ్ అయితే మనకుంది, సబ్స్టిట్యూట్, కంబైన్, అడాప్ట్, మాడిఫై, పుట్ టు అనదర్ యూజ్, ఎలిమినేట్, రీఅరేంజ్. ఇది స్క్రాంపర్కి ఫుల్ ఫామ్ అనమాట. ఇవంతా కలిస్తేనే స్క్రాంపర్ టెక్నిక్ అంటారు. హెల్ప్స్ టు ఇంప్రూవ్ ఆర్ ఇన్నోవేట్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్. అంటే ఇది ఇంప్రూవ్ అన్న చేస్తుంది, కొత్తగా ఉండే ప్రోడక్ట్స్ని ఇన్నోవేట్ అన్న చేస్తుంది. అంటే కొత్తగా ఉండే ప్రోడక్ట్స్ని తయారు చేస్తుంది. అంటే లైక్ ఇంప్రూవ్ చేయొచ్చు ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ని, లేకపోతే కొత్తగా ఉండే ప్రోడక్ట్స్ కూడా తయారు చేయొచ్చు. అది స్క్రాంపర్ టెక్నిక్లో మనం చేస్తామన్నమాట. మోడిఫైయింగ్ అ ప్లాస్టిక్ బాటిల్ టు వర్క్ యాజ్ అ ప్లాస్టిక్ స్ప్లింటర్ టు పుట్ టు అనదర్ యూజ్. ఇదైతే మనకి ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చారు. ఇప్పుడు సబ్స్టిట్యూట్, కంబైన్, అడాప్ట్, మాడిఫై, పుట్ టు అనదర్ యూజ్, ఎలిమినేట్, రీఅరేంజ్, ఇవన్నీ పదాలు గుర్తుపెట్టుకొని ఒక చిన్న సింగిల్ లైన్ మీకు ఏం అర్థమైందో అది రాసేస్తే సరిపోతుంది అనమాట ఈ స్క్రాంపర్ టెక్నిక్లో. ఓకే, నెక్స్ట్ స్కెచింగ్ అండ్ స్టోరీ బుక్. స్కెచింగ్ అండ్ స్టోరీ బుక్ అంటే ఏంటి, డ్రాయింగ్ ఎ రఫ్ ఐడియా ఆర్ యూజర్ స్టోరీస్, విజువలైజ్ ది సొల్యూషన్. అంటే ఒక రఫ్ ఐడియాని డ్రా చేసి ఆ స్టోరీని అనేది సొల్యూషన్ లాగా విజువలైజ్ చేయాలన్నమాట. దాన్ని స్కెచింగ్ అండ్ స్టోరీ బుక్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, అ స్టోరీ బుక్ క్యాన్ షో హౌ అ యూజర్ బుక్స్ అ టాక్సీ యూజింగ్ అ న్యూ యాప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఏదైనా కొత్త యాప్ బిల్డ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, అది మనం చెప్పడం కంటే లేకపోతే పేపర్ పైన డ్రా చేయడం కంటే ఒక స్టోరీ బుక్ లాగా మనం విజువలైజ్ చేసామనుకోండి, అది ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్లో ఏమిచ్చారు, ఒకరు మనకి ట్యాక్సీ బుకింగ్ యాప్ అనేది తయారు చేయాలి అనుకున్నాం అనుకోండి, అది తయారు చేయడం కంటే ముందు ఒక స్టోరీలా చేసేసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, పర్సన్ ఏ అనే వాళ్ళు బుక్ చేసుకుంటారు, దానివల్ల పర్సన్ బికి తెలుస్తుంది, వాళ్ళు వస్తారు, ఎక్కించుకుంటారు. ఇలాంటివంతా ఒక స్టోరీ బుక్లా చేస్తే ఇంకా చాలా ఈజీగా అర్థమైపోతుంది కదా మనం ఏం చేస్తున్నాము, ఎట్లా ముందరికి వెళ్ళాలి అని చెప్పి. అదే స్కెచింగ్ అండ్ స్టోరీ బుక్ అంటే. దాని తర్వాత రోల్ ప్లే ఆర్ బాడీ స్ట్రామింగ్ అనమాట. అంటే ఏంటి, టీమ్ మెంబర్స్ యాక్ట్ అవుట్ యూజర్ ఎక్స్పీరియన్స్ టు అగైన్ ఇన్సైట్స్. అంటే ఏంటండి ఇక్కడ, ఇప్పుడు మనకి అంత మంది ఉండరు ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకోవడానికి కానీ ఇంకా దేనికన్నా కానీ. అప్పుడు ఏం చేస్తారు, టీమ్ మెంబర్సే ఒక్కొక్క పర్సన్ లాగా యాక్ట్ చేసో, లేకపోతే ఆ పర్సన్ లాగా ఒకరోజు వాళ్ళ పర్సన్కి ఏమేమి ఇబ్బందులు ఎదురవుతాయి అవంతా ఎక్స్పీరియన్స్ చేసి, అలాగ చేసిన తర్వాత దాని ఇన్సైట్స్ అనేవి తీసుకుంటారనమాట. అదే రోల్ ప్లే ఆర్ బాడీ స్ట్రామింగ్ అంటారనమాట. ఇందులో ఏంటి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు, యాక్టింగ్ యాజ్ అ పేషెంట్ ఇన్ క్లయింట్ టు డిస్కవర్ హౌ లాంగ్ వెయిటింగ్ లైన్స్ ఫీల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను డాక్టర్ అనుకోండి, నాకు ఒక హాస్పిటల్ ఉంది, కానీ నేను ఇంకొక హాస్పిటల్ లేకపోతే నాది ఇంకొక బ్రాంచ్కి వెళ్ళి మాస్క్ వేసుకొని నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి వెళ్ళినప్పుడు సేపు నేను వెయిట్ చేస్తున్నాను అవంతా నేను ఒక పేషెంట్గా తెలుసుకోవచ్చు కదా. అలాంటి దాన్ని రోల్ ప్లే ఆర్ బాడీ స్ట్రామింగ్ అని చెప్పి అంటామన్నమాట. హౌ డస్ బ్రెయిన్ స్ట్రామింగ్ కాంట్రిబ్యూట్ టు ది ఐడియా జనరేషన్ ఫేజ్ ఇన్ డిజైన్ థింకింగ్. ఇప్పుడు లైక్ ఇందాక చెప్పా కదా రోల్ ప్లే అండ్ ఆర్ బాడీ స్ట్రామింగ్ అని చెప్పి, అక్కడితో మన ఫస్ట్ క్వశ్చన్ అయితే అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్లో మనం ఏం చెప్పుకున్నాము, మోస్ట్ ఎసెన్షియల్ ఐడియేషన్ టెక్నిక్స్ ఏంటి, బ్రెయిన్ స్ట్రామింగ్, మైండ్ మ్యాపింగ్, స్క్రాంపర్ టెక్నిక్, స్కెచింగ్ అండ్ స్టోరీ బుక్,
రోల్ ప్లే ఆర్ బాడీ స్ట్రామింగ్. ఈ 5 టెక్నిక్స్ గురించి చెప్పుకున్నాము. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ట్విస్ట్ చేసి కూడా అడగచ్చు క్వశ్చన్ని, కొంచెం చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, హౌ డస్ బ్రెయిన్ స్ట్రామింగ్ కాంట్రిబ్యూట్ ది ఐడియా జనరేషన్ ఫేజ్ ఇన్ డిజైన్ థింకింగ్. ఇప్పుడు మనం బ్రెయిన్ స్ట్రామింగ్ గురించి దీంతో ఒక టెక్నిక్గా తెలుసుకున్నాం. అంటే సెంటర్లో ఒక ఐడియా ఉంటుంది, రిమైనింగ్ అంతా బ్రాంచెస్ ఉంటాయి అని చెప్పి తెలుసుకున్నాం. ఈ బ్రెయిన్ స్ట్రామింగ్ అనేది మనకి డిజైన్ థింకింగ్ ఫేజ్లో ఎలా హెల్ప్ అవుతుంది అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు చూద్దాము. బ్రెయిన్ స్ట్రామింగ్ ఈజ్ ది వన్ ఆఫ్ వైడ్లీ యూజ్డ్ ఐడియేషన్ మెథడ్. ఇట్ కంట్రిబ్యూట్స్ టు ది ఐడియా జనరేషన్ ఇన్ ది ఫాలోయింగ్ వేస్. అంటే బ్రెయిన్ స్ట్రామింగ్ అనేది ఐడియేషన్ మెథడ్స్లో చాలా ఎక్కువ యూజ్ చేసే మెథడ్ ఇదే అనమాట. ఇది ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది? ఈ ఫాలోయింగ్ వేస్లో కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఫస్ట్, ఎంకరేజెస్ ఫ్రీ థింకింగ్ని ఎంకరేజ్ చేస్తుంది. పార్టిసిపెంట్స్ ఫీల్ ఫ్రీ టు షేర్ వైల్డ్ ఐడియాస్ వితౌట్ క్రిటిసిజం లేకుండా వాళ్ళ ఐడియాస్ అనేవి వాళ్ళు షేర్ చేసుకోగలుగుతారనమాట. నెక్స్ట్, బిల్డ్స్ ఆన్ అదర్స్ ఐడియా. వన్ ఐడియా స్పార్క్స్ అనదర్ లీడింగ్ టు ది ఇన్నోవేషన్ సొల్యూషన్. అంటే ఇప్పుడు ఒకరికి ఒక 5% ఆఫ్ ఐడియాని జనరేట్ అయి ఉంటుంది వాళ్ళ బ్రెయిన్లో. అది ఇలా చేస్తే అలా కంప్లీట్ చేయకుండానే ఇంకొకరు కంప్లీట్ దానిపైన బిల్డ్ చేస్తారనమాట. అదే బిల్డ్ ఆన్ అదర్ ఐడియాస్. దీనికి కూడా మనకి బ్రెయిన్ స్ట్రామింగ్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి? బ్రేక్స్ మెంటల్ బ్లాక్స్. హియరింగ్ అదర్స్ థాట్స్ హెల్పింగ్ రిమూవ్ క్రియేటివ్ బ్లాక్స్. అంటే ఏంటి బ్రేక్స్ మెంటల్ బ్లాక్స్ అంటే, ఒకవేళ ఇంకొకరి థాట్స్ మనం వింటున్నప్పుడు మన దాంతో ఉండే క్రియేటివ్ బ్లాక్స్ ఎలా హెల్ప్ అవుతాయి అవన్నీ మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ బ్రేక్స్ మెంటల్ బ్లాక్స్ అంటే అది మీనింగ్. నెక్స్ట్ ఏంటి? ఎంకరేజెస్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్. బ్రింగ్స్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ టుగెదర్, ఇంక్రీజెస్ ది ఛాన్సెస్ ఆఫ్ ఫైండింగ్ ద రైట్ సొల్యూషన్. అంటే ఎంకరేజెస్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం క్రిటిసిజం లేకుండా అందరి ఐడియాస్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పాం. ఎంకరేజెస్ ఫ్రీ థింకింగ్. ఇక్కడ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ అంటే ఏంటి? మనం ఒక్కటే ఉన్నాం కదా బ్రెయిన్ స్ట్రామింగ్లో, చాలామంది ఉంటారు. వాళ్ళ వ్యూ పాయింట్స్ అంతా తీసుకొని ఎంత ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ కరెక్ట్ సొల్యూషన్ రావడానికి అని క్యాలిక్యులేట్ చేసేదే మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, suppose a team is solving a problem like students sleep during online classes. During brainstorming, one person says make classes more colorful, another says add games, and another says use live polls. Eventually the idea of interactive quiz breaks may evolve from this process. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బ్రెయిన్ స్ట్రామింగ్లో ఒక టీం అంతా కూర్చున్నారు. వాళ్ళు ఏం ప్రాబ్లం మీద డిస్కస్ చేసుకుంటున్నారు? ఆన్లైన్ క్లాసెస్లో పిల్లలకి ఎందుకు నిద్ర వచ్చేస్తుంది, ఈ కాన్సెప్ట్ మీద వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఒకరు బ్రెయిన్ స్ట్రామింగ్ స్టార్ట్ చేద్దామన్నప్పుడు ఒకరు ఏం చెప్తారు? మనము క్లాసెస్ని ఇంకా ఎక్కువ కలర్ఫుల్గా చేద్దాము, అప్పుడు పిల్లలకి నిద్ర రాదు. కలర్ఫుల్గా అంటే ఏంటి? పీపీటీస్ ఎక్కువ వేద్దామని చెప్పి, లేకపోతే మనం గ్రాఫిక్స్ ఎక్కువ వాడదామని చెప్పి, అలాగా కలర్ఫుల్నెస్ అంటే. అండ్ ఇంకొకరు ఏం చెప్తారు? గేమ్స్ పెడదామంటారు. ఆన్లైన్ క్లాసెస్ అంటే ఏంటి? స్టడీస్కి సంబంధించి దాంట్లో స్టడీ గేమ్సే ఉంటాయి. దాని తర్వాత ఇంకొకరు ఏం చెప్తారు? లైవ్ పోల్స్ యూజ్ చేద్దామని. లైవ్ పోల్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ టీచర్ ఫాస్ట్గా అడిగారు అనుకోండి, టీచరు లేకపోతే వెబినార్ కండక్ట్ చేసేవాళ్ళు ఎవరో ఫాస్ట్గా అడిగారు అనుకోండి, వాళ్ళకి తగ్గ ఆన్సర్ లైవ్ పోల్స్లో ఏ ఆర్ బి అలాగా మనం లైవ్ పోల్స్ పెట్టడం అనమాట. ఇలా ఐడియాస్ చెప్తూ ఫైనల్గా ఒక ఐడియా ఏమొస్తుంది? ఇంటరాక్టివ్ క్విజ్ బ్రేక్స్. అంటే ఏంటి? ఇప్పుడు ఒక 10 minutes క్లాస్ తీసుకున్నాం అనుకోండి, ఒక 5 minutes బ్రేక్ ఇవ్వాలి. ఆ 5 minutes బ్రేక్ అనేది నార్మల్గా వేస్ట్ అయిపోకూడదు. ఆ 10 minutes క్లాస్లో ఏం జరిగిందో దానిపైనే ఒక క్విజ్ బ్రేక్ లాగా ఉండాలన్నమాట. అది ఇప్పుడు ఫైనల్గా వచ్చిన అవుట్పుట్. ఇలాగా మనము ఏం చేయొచ్చు? బ్రెయిన్ స్ట్రామింగ్ని మన డిజైన్ థింకింగ్ ప్రాసెస్లో హెల్ప్ చేసుకోవచ్చు. అంటే బ్రెయిన్ స్ట్రామింగ్ అనేది ఐడియా జనరేషన్ ఫేజ్లో ఎలా హెల్ప్ అవుతుంది అని అడిగారు. మనం ఇలా హెల్ప్ అవుతుంది అని చెప్పి రాస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం థర్డ్ క్వశ్చన్కి అయితే వెళ్ళబోతున్నాము. హౌ క్యాన్ డిజైన్ థింకింగ్ హెల్ప్ అన్కవర్ యూజర్ నీడ్స్ అండ్ ప్రిఫరెన్సెస్. డిజైన్ థింకింగ్ అనేది యూజర్ నీడ్స్ని, ప్రిఫరెన్సెస్ని ఎలా అన్కవర్ చేస్తుంది అని చెప్పి మనము దీంతో మాట్లాడుకోబోతున్నాము.
Design thinking focus on human-centered design, which means understanding what users need, feel and prefer before designing a solution. అంటే ఇప్పుడు డిజైన్ థింకింగ్ అంటే ఏంటి? ఫస్ట్ డిజైన్ థింకింగ్ అంటే హ్యూమన్ సెంటర్డ్ డిజైన్ తయారు చేయడమే కదా. అంటే ఏంటి? యూజర్స్ పర్స్పెక్టివ్లోకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏం ప్రిఫర్ చేయబోతున్నారు, ఇవన్నీ డిజైనింగ్కి ముందే ఒక సొల్యూషన్ రూపంలో మనం ఆలోచించి పెట్టుకుంటాం అనమాట. దీన్నే మనము డిజైన్ థింకింగ్ అని చెప్పి అంటామన్నమాట. ఓకే, హియర్స్ హౌ ఇట్ హెల్ప్స్. అంటే డిజైన్ థింకింగ్ మనం ఏమనుకున్నాం, అన్కవర్ ది నీడ్స్ అండ్ ప్రిఫరెన్సెస్ ఎలా హెల్ప్ అవుతుంది. మనం 5 స్టేజెస్ అనేది రాస్తాము. ఇక్కడ 5 స్టేజెస్ నోట్స్ లేదు, జస్ట్ 3 స్టేజెస్ ఉంది. ఇఫ్ యూ నీడ్ 3 స్టేజెస్ అది రాయొచ్చు, లేకపోతే 5 స్టేజెస్ కావాలంటే కూడా 5 స్టేజెస్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఎంఫసైజ్ స్టేట్లో ఏంటి? టీమ్స్ అబ్జర్వ్ అండ్ ఇంటర్వ్యూ యూజర్స్ డైరెక్ట్లీ. దిస్ హెల్ప్స్ ఇన్ సీయింగ్ ది రియల్ ఛాలెంజెస్ దే ఫేస్. అంటే ఇప్పుడు మనకి క్వశ్చన్ ఫస్ట్ అర్థం అవ్వాలి, యూజర్ నీడ్స్ని ప్రిఫరెన్సెస్ని ఎలా అన్కవర్ చేస్తారు, అంటే ఎలా కనుక్కుంటారు అని చెప్పి. ఫస్ట్ ఏంటి? ఎంఫసైజ్ స్టేట్లో ఏం కనుక్కుంటారు? ప్రతి ఒక్క యూజర్ని, వాళ్ళకి ఎవరెవరు కావాలి అనుకుంటున్నారు వాళ్ళ యూజర్స్ అందరినీ డైరెక్ట్గా 1-on-1 ఇంటర్వ్యూ చేసి వాళ్ళ రియల్ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి అని చెప్పి వాళ్ళు కనుక్కుంటారు అనమాట. దాని తర్వాత డిజైన్ స్టేజ్ ఏంటి? డిజైన్ స్టేజ్లో ఏమి వాళ్ళు అర్థం చేసుకుంటారంటే, బేస్డ్ ఆన్ ది రీసెర్చ్ అ క్లియర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఈస్ క్రియేటెడ్ దట్ రిఫ్లెక్ట్స్ ది యూజర్ నీడ్. ఇప్పుడు వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా, ఆ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరినీ ఒక చోట గ్యాదర్ చేసుకొని వాళ్ళైతే ఒక చిన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది డెవలప్ చేసుకుంటారనమాట. ఇది డిఫైన్ స్టేజ్ అంటాం అనమాట. ఇప్పుడు ఇటరేటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటి? ఇప్పుడు ఇదైతే మనకి ఎంఫసైజ్ స్టెప్స్లో లేదండి, ఐడియేషన్ స్టేజ్ ఉంది మనకి థర్డ్లో. ఇటరేటివ్ ఫీడ్బ్యాక్ ఇక్కడ ఇచ్చారు, సో మీకు ఐడియేషన్ స్టేజే మాకు గుర్తుంటుంది అనుకుంటే అదే రాసుకోండి. ఇటరేటివ్ ఫీడ్బ్యాక్ కూడా కొత్తగా ఉంది, మేము రాస్తాము అంటే రాయండి. ఇటరేటివ్ ఫీడ్బ్యాక్ ఆల్సో ఈజ్ అ కాన్సెప్ట్ ఆఫ్ డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్. ఓకే, ఇటరేటివ్ ఫీడ్బ్యాక్ వల్ల కూడా మనము అన్కవర్ చేయొచ్చు దేని యూజర్ నీడ్స్ని, ప్రిఫరెన్సెస్ని. ఇటరేటివ్ ఫీడ్బ్యాక్ ఏంటి? కాన్స్టాంట్ యూజర్ ఫీడ్బ్యాక్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ది ప్రోడక్ట్ యాజ్ పర్ ది యూజర్ ప్రిఫరెన్సెస్. అంటే ఏంటి? కంటిన్యూస్గా ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చేసాము, ఆ ప్రోడక్ట్ని మళ్ళీ మనం ఫీడ్బ్యాక్కి అడుగుతామన్నమాట. ఆ ఫీడ్బ్యాక్ని బట్టి మళ్ళీ కొత్త ప్రోడక్ట్ చేయాలి, ఆ కొత్త ప్రోడక్ట్ చేసిన వెంటనే మళ్ళీ ఫీడ్బ్యాక్కి పంపించాలి, ఆ ఫీడ్బ్యాక్ చేసిన తర్వాత అలాగా ఎప్పుడైతే యూజర్ మనకి సాటిస్ఫై అవుతారో అంతదాకా మనం రీఫైన్ చేస్తూనే ఉండాలన్నమాట ఆ ప్రాజెక్ట్ని ఆర్ ఆ ప్రోడక్ట్ని, ఎనీథింగ్ మేబీ. అలా చేసినప్పుడు మనము యూజర్ నీడ్స్ని, ప్రిఫరెన్సెస్ని అన్కవర్ చేసిన వాళ్ళం అవుతామన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటి? ఒక a team is designing mobile payment app, discovers that the older users avoid it because they are fear making mistakes. By watching and the interviewing them, empathy stage అంటారు దీన్ని. The team leaders need for a circular cancel button and larger font sizes. Then they design the app to meet those needs. అంటే ఏంటండి, నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను సరిగ్గా చదవలేకపోయాను, ఐమ్ సారీ. సో ఒక టీం అయితే ఒక మొబైల్ పేమెంట్ యాప్ని డెవలప్ చేశారనమాట. డెవలప్ చేసిన వెంటనే చాలామంది యూజర్స్ అయితే వచ్చేసారు, కానీ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోతూ ఉన్నారు. ఎందుకు? వెంటనే వచ్చారు కదా. సక్సెస్ అంటే ఏంటి? యూజర్స్ మనకి ఇనిషియల్గా యూజర్స్ ఉండడం కంటే ఒక 10+ ఎక్కువ అయితే సక్సెస్ అంటారు. 10+ డౌన్ అయితే మన ప్రోడక్ట్లో ఏదో ఫాల్ట్ ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఓల్డ్ యూజర్స్ అంతా అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకో అవాయిడ్ చేస్తున్నారు అనేసి వాళ్ళకి అర్థమైందనమాట. కాబట్టి ఏం చేశారు? ఒక ఇంటర్వ్యూ లాగా పెట్టి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు ఈ యాప్ యూజ్ చేయడానికి, లేకపోతే ఏమన్నా కష్టంగా ఉందా అని చెప్పి అడుగుతున్నారనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము మిస్టేక్స్ ఎక్కువ చేస్తున్నాము, దానివల్ల మా మనీ లాస్ అవుతున్నాను, లేకపోతే మా ఫోన్ హ్యాంగ్ అయిపోతున్నాను, ఇలాగా ఏమైనా చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఇంటర్వ్యూయర్ ఏం చేస్తారు? ఓకే, మీ ప్రాబ్లమ్స్ అంతా ఇవి, కాబట్టి మేము ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలి అని అనుకొని టీమ్ లీడర్స్తో డిస్కస్ చేసి ఒక సర్క్యులర్ ప్రాసెస్ని తీసుకొస్తారనమాట. అంటే పేమెంట్ అయిన తర్వాత క్యాన్సిల్ బటన్ కూడా ఉండేలాగా తీసుకొస్తారనమాట.
అది లార్జ్ ఫాంట్ సైజెస్లో ఉండాలి. ఎందుకంటే పేమెంట్స్ యాప్ అనేది చిన్నపిల్లలే కాదు, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు కదా. కాబట్టి దెన్ దే డిజైన్ ది యాప్ టు మీట్ దోస్ నీడ్స్. అంటే యూజర్స్ని బట్టి వాళ్ళ యాప్ ప్రిఫరెన్సెస్ని మార్చడమే మనకి అన్కవర్ ది యూజర్ నీడ్స్ అండ్ ప్రిఫరెన్సెస్ అంటే. ఓకే, దీంతో మన థర్డ్ క్వశ్చన్ అయితే అయిపోయింది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనకు అడుగుతారు, సేమ్ ఇదే క్వశ్చన్స్ అడుగుతారని ఏం లేదు. ఫస్ట్ క్వశ్చన్ అయితే దట్స్ మోర్ ప్రాబబిలిటీ టు కమ్. కానీ ఈ థర్డ్ క్వశ్చన్ అనేది కొంచెం ట్విస్టెడ్ క్వశ్చన్ కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ లెట్ మీ గో టు ది ఫోర్త్ క్వశ్చన్. సో ఎక్స్ప్లెయిన్ కన్వెన్షనల్ మెథడ్స్. ఈ కన్వెన్షనల్ మెథడ్స్ అనేది సెకండ్ చాప్టర్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో conventional methods are traditional approaches used before design thinking became popular. అంటే కన్వెన్షనల్ మెథడ్స్ అనేవి ట్రెడిషనల్ మెథడ్స్ అంట. ఈ ట్రెడిషనల్ మెథడ్స్ డిజైన్ థింకింగ్ కూడా పాపులర్ కాని టైంలో ఈ కన్వెన్షనల్ మెథడ్స్నే మనం ట్రెడిషనల్ అప్రోచ్గా యూజ్ చేసేవాళ్ళం. దీస్ మెథడ్స్ ఆర్ యూజువల్లీ లీనియర్, రిజిడ్ అండ్ సొల్యూషన్ ఫోకస్డ్ వితౌట్ మచ్ యూజర్ ఇన్వాల్వ్మెంట్. అంటే ఏంటి, ఇది లీనియర్గా ఉండేది. ఈ కన్వెన్షనల్ మెథడ్స్ అనేది చాలా లీనియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయ్యేది. అండ్ రిజిడ్గా ఉండేది, అంటే ఏ విషయం పట్టించుకోకుండా స్ట్రైట్గా అది అనుకున్నట్లు చేసుకొని పోయేది. అండ్ సొల్యూషన్ని మాత్రమే ఫోకస్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చైర్ తయారు చేయాలనుకున్నారనుకోండి, అది చైర్ తయారు చేస్తుంది. అది యూజర్ కంఫర్ట్ పట్టించుకోదు, యూజర్కి ఎట్లాంటి చైర్ కావాలో పట్టించుకోదు, ఏది పట్టించుకోదు, జస్ట్ చైర్, ఓకే చైర్ అంతే. అలా తయారు చేస్తామన్నమాట. సొల్యూషన్ ఫోకస్డ్ వితౌట్ మచ్ యూజర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేస్తామన్నమాట. దీంతో మెయిన్ ఏంటి, సమ్ ఫీచర్స్ ఆఫ్ కన్వెన్షనల్ మెథడ్స్ ఏంటి, టాప్ డౌన్ అప్రోచ్, డెసిషన్ మేకింగ్ ఈజ్ డన్ బై లీడర్స్ నాట్ యూజర్స్. టాప్ డౌన్ అప్రోచ్ అయితే ఉండేది. ఇక్కడ డెసిషన్ మేకింగ్ అనేది లీడర్స్ ద్వారా జరిగేది, యూజర్స్ ద్వారా కాదు. ఇప్పుడు మనకి బాటమ్ అప్ అప్రోచే ఈ డిజైన్ థింకింగ్ ఇన్నోవేషన్లో కరెక్ట్ అనమాట. లెస్ ఎంఫసైజ్ ఆన్ ఎంపతి. The real needs and emotions of users are often ignored. Fixed process. Once a plan made changes are hard to introduce. Focus on product, not experience. The only final outcome matters, not how users interact it. So, ఇదైతే మనకు ఆల్రెడీ చెప్పుకున్నట్లు దానివల్లనే యూజ్ అవుతుంది. నేను కొన్ని ఈ కన్వెన్షనల్ మెథడ్స్ అయితే కొన్ని చెప్తాను, లైక్ ఈ పీడిఎఫ్లో లేవు, అది జస్ట్ క్యాజువల్గా మీరు జస్ట్ నార్మల్గా వినండి. పీడిఎఫ్లో అయితే లేదు. కన్వెన్షనల్ మెథడ్స్ అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కానీ, లీనియర్ అప్రోచ్ కానీ, కంపారిటివ్ అనాలిసిస్ కానీ, కేస్ స్టడీ మెథడ్ కానీ, ఎక్స్పర్ట్ కన్సల్టేషన్ కానీ, ఇలాంటివంతా మన కన్వెన్షనల్ మెథడ్స్లో వస్తాయి అన్నమాట. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే ఏంటండి, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే మనకి కంటిన్యూస్గా ట్రయల్ చేస్తూ ఉంటాము, ఎర్రర్ వస్తుంది, ఇంకొకటి చేస్తాము. అంటే యూజర్కి కరెక్ట్గా ఏం కావాలో తెలుసుకోకుండా ఇలా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనేది మనం చేస్తూ ఉంటాం అన్నమాట. లీనియర్ అప్రోచ్ అంటే నార్మల్గా ఇక్కడ సర్క్యులర్ ప్రాసెస్ అనేది ఉండదు. ఒకవేళ మనకి ఒక కరెక్ట్గా ఏదైనా రాలేదనుకోండి, వెనక స్టేజ్కి వెళ్ళి మళ్ళీ చూసుకోవడం అంతా ఉండదు, ఫైనల్ వరకు అదే ఫాలో అవుతూ ఉంటామన్నమాట. నెక్స్ట్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి కరెక్ట్గా యూజర్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఏంటో తెలియదు కదా. సో మనం ఏం చేస్తాము, ఇప్పుడు దాంతో ఎక్స్పర్ట్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మొబైల్ అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, నాకు బేసిక్ నాలెడ్జ్ ఉంది ఎలా బిల్డ్ చేయాలి అని. కానీ యూజర్స్ ఏ కలర్స్ ఇష్టపడతారు, ఎలా ఉంటే బాగుంటుంది, యూఐ ఎలా ఉండాలి, యూఎక్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ నాకు అంతగా తెలియదు. కాబట్టి ఏం చేస్తాను, ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి గైడెన్స్ తీసుకుంటాను. అలాగా ఒక ఎక్స్పర్ట్ దగ్గర కాదండి, 2-3 ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి అందరూ చెప్పిన కామన్ పాయింట్స్ అనేది తీసుకొని డెవలప్ చేస్తామన్నమాట. అది కూడా కన్వెన్షనల్ మెథడ్స్లో ఒక మెథడే. నెక్స్ట్ కంపారిటివ్ అనాలిసిస్ అంటే ఏంటి
అంటే ఇప్పుడు గ్రూప్లో కొంతమంది ఉంటారు కదా, కొంతమంది బిజినెస్ పక్క బాగా నాలెడ్జ్ ఉంటుంది, కొంతమందికి రీసెర్చ్ పక్క బాగా నాలెడ్జ్ ఉంటుంది, కొంతమందికి ప్రోడక్ట్ సెలెక్షన్ పక్క బాగా నాలెడ్జ్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొని డిఫరెంట్ ఒపీనియన్స్ చాయిసెస్ బిల్డ్ చేస్తారనమాట. బిల్డ్ చేసిన తర్వాత దీంట్లో నుంచి ఒక బెస్ట్ డెసిషన్ అనేది తీసుకుంటారు. దీన్నే కంపారిటివ్ అనాలిసిస్ అంటామన్నమాట. ఓకే, ఇది దీంట్లో ఉండే కొన్ని టెక్నిక్స్. ఇక్కడ కన్వెన్షనల్ మెథడ్స్ అంటే ఏంటి అని మాత్రమే ఉంది మనం చేసిన పీడిఎఫ్లో. సో మెథడ్స్ మాత్రమే ఉన్నాయి. మీకు కొన్ని ఒక 2-3 మెథడ్స్ ఏమైనా ఇస్తే కూడా దాని ఎక్స్ప్లెనేషన్ తెలియాలని చెప్పి నేను బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. సో ఇంతతో మన 4th క్వశ్చన్ అయితే అయిపోయింది. వాట్ ఈస్ 5th క్వశ్చన్ అంటే, హౌ డస్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇంటిగ్రేట్ ఇన్ టు ది డిజైన్ థింకింగ్ ఫ్రేమ్వర్క్? ఇదైతే మన 5th క్వశ్చన్ అనమాట. Product development means full process of creating product from an idea to launch. అంటే ప్రోడక్ట్ డెవలప్మెంట్ అంటే ఏంటి ఇక్కడ? ఫుల్ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ప్రోడక్ట్ ఫ్రమ్ అన్ ఐడియా టు లాంచ్. అంటే ఐడియా దగ్గర నుంచి లాంచ్ చేయడం వరకు ఏ ప్రాసెస్ అయితే ఉంటుందో దాన్నంతా మనం ప్రోడక్ట్ డెవలప్మెంట్ అని అంటామన్నమాట. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏం అడిగారు? ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇంటిగ్రేట్ ఇంటూ ది డిజైన్ థింకింగ్ ఫేజ్. అంటే ప్రోడక్ట్ డెవలప్మెంట్ డిజైన్ థింకింగ్ ఫేజ్కి ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది అని చెప్పి మన క్వశ్చన్లో అయితే అడిగారనమాట. In the design thinking framework, product development becomes more user focused and flexible. Design thinking framework లో ప్రోడక్ట్ డెవలప్మెంటే మనకి యూజర్ ఫోకస్డ్ లాగా ఉండాలన్నమాట. ఎందుకు? అదే కదా యూజర్స్ యూజ్ చేస్తారు, ప్రోడక్ట్నే కదా యూజ్ చేస్తారు, మన ఐడియాస్ని యూజ్ చేయరు, వాళ్ళు ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తారు. సో హియర్స్ హౌ డిజైన్ థింకింగ్ ఇంటిగ్రేట్ ఇన్ టు ది ప్రోడక్ట్ డెవలప్మెంట్. డిజైన్ థింకింగ్ అనేది ఎలా ఇంటిగ్రేట్ అవుతుందో ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. ఇక్కడ ఏమున్నాయి? మళ్ళీ 5 స్టేజెస్ ఉన్నాయి. ఎంఫసైజ్, డిఫైన్, టెస్ట్, ఎంఫసైజ్, డిఫైన్, ఐడియేట్, ప్రోటోటైప్, టెస్ట్. ఈ 5 స్టేజెస్ డీటెయిల్గా మనం ప్రీవియస్ వీడియోలో అయితే మాట్లాడుకున్నాము, అది ఫస్ట్ చాప్టర్లో. సో ఇక్కడ అందుకే నేను పైన మాత్రమే నోట్స్ ఇచ్చాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు డీటెయిల్ నోట్స్ కావాలి, డీటెయిల్గా మనకు కావాలి అని చెప్తే ఆ వీడియో అయితే దీనికి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, దాన్ని అయితే మీరు చూడండి. ఎంఫసైజ్ అండర్స్టాండింగ్ యూజర్స్ పెయిన్ పాయింట్స్ అండ్ డిజైర్స్. దీంతో ఏం చేస్తాం? యూజర్స్ ఏమేమి అనుకుంటున్నారు అవంతా మనము దీంతో చూస్తామన్నమాట. యూజర్స్ ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకోవడము, సర్వేస్ కండక్ట్ చేయడము, ఇలాంటివన్నీ దీంతో చూస్తాము. డిఫైన్ ఐడెంటిఫై ది రైట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ టు సాల్వ్. మనము కంక్లూడ్ చేసి ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది ఈ డిఫైన్ ఫేజ్లోనే మనము జనరేట్ చేస్తామన్నమాట. ఐడియేట్ జనరేట్ అ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ ఐడియాస్. అంటే ఇప్పుడు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ దొరికింది, ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి ఒక సొల్యూషన్ కావాలి కదా. అంటే సొల్యూషన్ అంటే ఎట్లా చేస్తే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది సాటిస్ఫై అవుతుంది కావాలి కదా. దానికి వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ని మనము ఆలోచించాలన్నమాట. దాన్నే ఐడియేట్ అంటాం. ఐడియేట్లో ఉండే టెక్నిక్స్ కూడా మనము చాలా వరకు అయితే డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రోటోటైప్. బిల్డ్ సింపుల్ మోడల్స్ ఆఫ్ ది ప్రోడక్ట్. ప్రోటోటైప్ అంటే ఏంటి? ఒక మోడల్కి సింపుల్ ఒక ప్రోడక్ట్కి సింపుల్ మోడల్స్ బిల్డ్ చేసామనుకోండి, దాన్నే ప్రోటోటైప్ అంటాము. టెస్ట్ చెక్ హౌ యూజర్స్ ఇంటరాక్ట్ విత్ ఇట్ అండ్ ఇంప్రూవ్ బేస్డ్ ఆన్ ది ఫీడ్బ్యాక్. అంటే ఒక ప్రోడక్ట్ చేసేసిన తర్వాత యూజర్స్కి ఇచ్చేసి దాని తర్వాత వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత ఆ ఫీడ్బ్యాక్ని మనం తీసుకొని దానికి తగ్గట్టు మనం చేంజ్ చేస్తామనుకోండి, దాన్ని టెస్ట్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి? సపోజ్ అ స్టార్టప్ ఈజ్ బిల్డింగ్ అ స్మార్ట్ వాచ్ ఫర్ చిల్డ్రన్. ఇన్ ఎంఫసైజ్ స్టేజ్ they talk to their parents and the kids. In define stage, they realizes the parent want a GPS tracker and kids want a fun look. They ideate creative features like cartoon themes and emergency calls. They prototype using paper models and basic software. After testing, they improve the interface to become simpler for kids. అంటే ఏంటి? ఎగ్జాంపుల్లో ఏమి ఇచ్చారు అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారనమాట. ఒక స్టార్టప్ చేస్తున్నారు. స్టార్టప్లో స్మార్ట్ వాచ్ చిల్డ్రన్స్ కోసం అనేది డిజైన్ చేస్తున్నారనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం? 5 స్టేజెస్ ఉంటాయి. 5 స్టేజెస్లో ఏదో ఒకటి చేయాలి. సో ఎంఫసైజ్ స్టేజ్లో ఏం చేస్తాము? పేరెంట్స్తో మాట్లాడతాము, కిడ్స్తో మాట్లాడతాము.
డిఫైన్ స్టేజ్లో ఏం చేస్తాము, పేరెంట్స్కి ఏం కావాలని వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు ఏం చెప్పారు, జీపీఎస్ ట్రాకర్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు ఎక్కడికి పడితే అక్కడ వెళ్తూ ఉంటారు, వాళ్ళు ఎక్కడున్నారో మనం ట్రాక్ చేసుకునేలాగా ఒక జీపీఎస్ ట్రాకర్ కావాలి అనేది పేరెంట్స్ అయితే అడుగుతారనమాట. కిడ్స్ ఏం అడుగుతారు ఇక్కడ, నాకు బొమ్మలు ఉండాలి, కార్టూన్స్ ఉండాలి, అంతా బాగుండాలి, ఫన్ లుక్ ఉండాలి అని కిడ్స్ అడుగుతారనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మనకి ఉంది డిఫైన్లో ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ అనేది మనకు అర్థమైంది పేరెంట్స్తో చిల్డ్రన్స్తో మాట్లాడిన తర్వాత. ఇప్పుడు ఏం చేయాలి, దానికి ఏమేమి మనం తీసుకొని రావచ్చు అని చెప్పి వాళ్ళ ఐడియాస్ అనేది జనరేట్ చేసుకోవాలన్నమాట. జీపీఎస్ ట్రాకర్ అడిగారు కాబట్టి ఎమర్జెన్సీ కాల్స్ అంటే ఫాస్ట్గా ఒక 5 times అనేది షేక్ అయింది అనుకోండి, వాళ్ళు ఏమన్నా ఎమర్జెన్సీలో ఉన్నారని చెప్పి అలాగా మనకి ఎమర్జెన్సీ కాల్స్ రావాలన్నమాట. పిల్లలకి నచ్చేటట్టు ఏంటి, కార్టూన్ థీమ్స్ అనేటివి మనం దాంతో ఇన్స్టాల్ చేస్తాం. లైక్ డోరేమాన్ కానీ, డోరా బుజ్జి కానీ, ఇలాంటివంతా ఆ థీమ్స్ అంతా మనము ఇన్స్టాల్ చేస్తాం అనమాట స్మార్ట్ వాచ్లో. దాని తర్వాత ఏంటి, ప్రోటోటైప్ చేస్తాం. ప్రోటోటైప్ అంటే ఏంటి, బేసిక్ సాఫ్ట్వేర్ దాంట్లో పేపర్ మోడల్స్లో ఇన్స్టాల్ చేసి ఎలా వర్క్ అవుతుంది అని చూసుకుంటాం అనమాట. మన డిజైన్ లుక్ ఎలా వస్తుంది, ఇది ఎలా వర్క్ అవుతుంది, దీన్నంతా మనం చూసుకుంటాం అనమాట. టెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక చిల్డ్రన్కి కానీ ఒక 10 familiesకి కానీ ఇచ్చి టెస్ట్ చేస్తాం. వాళ్ళు ఏం చెప్పారు, ఇంటర్ఫేస్ అనేది చిల్డ్రన్స్కి తగ్గట్లేదు, కొంచెం హార్డ్గా ఉంది అని చెప్తే వాళ్ళు మళ్ళీ ఇంకొక సెకండ్ రీఫైన్డ్ వర్షన్ అనేది తీసుకొచ్చి ఇప్పుడు ట్రై చేయండి అని చెప్పి ఇంకా సింపుల్ ఇంటర్ఫేస్తో ఇస్తారనమాట. ఇది దీనికైతే ఎగ్జాంపుల్. అంటే ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఎట్లాగా డిజైన్ థింకింగ్ ఫ్రేమ్వర్క్తో ఇంటిగ్రేట్ అవుతుంది అనేది మన క్వశ్చన్. ఇది దానికి కంప్లీట్ ఆన్సర్. ఈ స్టేజెస్ అనేవి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక సింపుల్ స్మార్ట్ వాచ్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, అదే క్లియర్గా రాసేస్తే మీకు పక్కా ఈ క్వశ్చన్కి అయితే అవుట్ ఆఫ్ వస్తుంది. ఐ మీన్ లైక్ ఈ క్వశ్చన్ కూడా ట్విస్టెడ్ క్వశ్చనే కాబట్టి జస్ట్ నార్మల్గా చూసుకొని వెళ్ళండి. నేను ఏదైతే ఇంపార్టెంట్ అని చెప్తానో బాగా చదువుకోండి దాన్ని. నెక్స్ట్ ఏంటి, కంక్లూజన్ పాయింట్ ఒకటి ఉంది. దిస్ షోస్ హౌ డిజైన్ థింకింగ్ మేక్స్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ మోర్ యూజర్ సెంట్రిక్, క్రియేటివ్ అండ్ టెస్ట్ డ్రివెన్. ఇదేం చెప్తుంది మనకి, ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనేది ఎట్లాగా యూజర్ సెంట్రిక్గా ఉండాలి, క్రియేటివ్గా ఉండాలి, టెస్ట్ డ్రివెన్గా ఉండాలి అని చెప్తుంది అనమాట. ఇప్పుడు మన 6th స్టేజ్ వచ్చేసి వాట్ ఆర్ ది 5 stages ఆఫ్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్. ఇన్ని రోజులు లైక్ ఇన్ని క్వశ్చన్స్లో మనకి అన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్సే ఉన్నాయి. ఆ ఇండైరెక్ట్ క్వశ్చన్స్లో మనం ఈ 5 stages రాసేసాము. ఈ 5 stages ఇప్పుడు ఒరిజినల్గా వాళ్ళు అడిగారు. ఎంఫసైజ్ అంటే ఏంటి, డిఫైన్ అంటే ఏంటి, ఐడియేట్ అంటే ఏంటి, ప్రోటోటైప్ అంటే ఏంటి, టెస్ట్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి మనం రాసి ఒక సింపుల్ డయాగ్రామ్ వేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం ఎగ్జాంపుల్ అయితే వాచ్ ఎగ్జాంపుల్ రాయండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది దీనికి కూడా. సో ఇది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ 6th క్వశ్చన్ ఇక్కడ కూడా నోట్స్ తక్కువే ఇచ్చాను. ఆ లాస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో ఏదైతే పెట్టుంటారో అది చూడండి, మీకు కన్ఫామ్గా ఎంఫసైజ్, డిఫైన్, ఐడియేట్, ప్రోటోటైప్ అండ్ టెస్ట్ అనేది కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. సో ఈ క్వశ్చన్ అయితే నేను స్కిప్ చేస్తున్నాను. లెట్ మీ గో టు ది 7th క్వశ్చన్. What are the empathy play in forecasting innovation through design thinking? రోల్ ఏంటి, ఎంపతి ప్లే రోల్ ఏంటి అంటే, ఎంపతి అనేది ఫోర్కాస్టింగ్ ఇన్నోవేషన్ ద్వారా డిజైన్ థింకింగ్లో ఏం రోల్ ప్లే చేస్తుంది అని చెప్పి అడిగారనమాట. ఇది కూడా ఒక ఇండైరెక్ట్ క్వశ్చనే. ఇది కూడా కొంచెం చిన్నగానే ప్రిపేర్ చేశాను నోట్స్, ఎందుకంటే లైక్ ఎక్కువ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ లేదు, కానీ ఇట్లాంటి ట్విస్టెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఎంపతి ఈజ్ ది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్. మనకు తెలిసిందే ఎంపతి అనేది ఫస్ట్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్. ఇట్ మీన్స్ అండర్స్టాండింగ్ ఫీలింగ్స్, ఎక్స్పీరియన్సెస్ అండ్ స్ట్రగుల్స్ ఆఫ్ యూజర్స్. ఇది ఏం చేస్తుంది మనకి, ఫీలింగ్స్ ఏంటి, ఎక్స్పీరియన్సెస్ ఏంటి, స్ట్రగుల్స్ ఆఫ్ యూజర్స్ అంటే ఏంటి, ఇవంతా మనకి తెలియజేస్తుంది అనమాట. ఇన్నోవేషన్ హ్యాపెన్స్ వెన్ వీ ట్రూలీ కేర్ అబౌట్ సేవింగ్ ది రియల్ ప్రాబ్లమ్ పీపుల్ ఫేస్. అంటే ఇన్నోవేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందండి, ఇన్నోవేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనం ట్రూగా కేర్ చేస్తామో జనాల యొక్క ప్రాబ్లమ్స్ గురించి, అప్పుడే మనకి ఇన్నోవేషన్ అనేది జరుగుతుంది అనమాట. నాట్ జస్ట్ వాట్ వీ థింక్ దే నీడ్. అంటే మనం ఏది ఆలోచిస్తామో అది వాళ్ళకి యూజ్ అవ్వాలని లేదు కదా, మనం ఆలోచించని కోణంలో కూడా వాళ్ళకి ఏదో ఒకటి యూజ్ అయితే ఉంటుంది. కాబట్టి అలాంటి వేస్లో కూడా మనం ఆలోచించి, లేకపోతే వాళ్ళతోనే ఫీడ్బ్యాక్ తీసుకొని మనము మన ప్రోడక్ట్స్ అనేది డెవలప్ చేయాలన్నమాట.
వై ఎంపతి ఫోస్టర్స్ ఇన్నోవేషన్. ఎంపతి అనేది ఎందుకు ఇన్నోవేషన్ని ఫోస్టర్ చేస్తుంది? ఇందులో ఫోస్టర్స్ అంటే ఏం లేదండి, జస్ట్ ఎంకరేజ్మెంట్ అలాగనమాట. వై ఎంపతి ఎంకరేజెస్ ఇన్నోవేషన్ ఇలా కూడా మనం అనుకోవచ్చు. ఫోస్టర్స్ అంటే ప్రోత్సాహం అలాగ వస్తుందన్నమాట. ఎందుకు ఇది ఎంకరేజ్ చేస్తుంది అంటే హెల్ప్స్ టు ఐడెంటిఫై రియల్ యూజర్ ప్రాబ్లమ్స్. ఇది ఏం చేస్తుంది, రియల్ యూజర్ ప్రాబ్లమ్స్ అనేది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఇది ఎవరు ఒక్కరు అజ్యూమ్ చేసుకున్న దాన్ని బట్టి వెళ్ళదు, రియల్ యూజర్ ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా మనకైతే ఐడెంటిఫై చేస్తుంది అనమాట. బిల్డ్స్ ఎమోషనల్ కనెక్షన్ విత్ ది టార్గెట్ ఆడియన్స్. మనం ఎవరైతే టార్గెట్ ఆడియన్స్ అనుకొని మనం డిజైన్ చేస్తున్నామో ఆ టార్గెట్ ఆడియన్స్ని బట్టి ఎమోషనల్ కనెక్షన్ అనేది మనకే బిల్డ్ అయిపోతుంది అనమాట. ఎంకరేజెస్ డిజైనర్స్ టు క్రియేట్ హ్యూమన్ సెంటర్డ్ సొల్యూషన్స్. మన డిజైనర్స్ ఎవరైతే మనం ఉంటామో వాళ్ళు హ్యూమన్ సెంటర్డ్ సొల్యూషన్స్ ఇవ్వడానికి చాలా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఓపెన్స్ ది మైండ్ టు ఇన్క్లూజివ్ ఐడియాస్ ఫర్ డిఫరెంట్ యూజర్స్. అంటే ఇన్క్లూజివ్ ఐడియాస్ డిఫరెంట్ యూజర్స్ లాగా ఆలోచించి ఇన్క్లూజివ్ ఐడియాస్ ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్స్కి కానీ అడల్ట్స్కి అంటే ఎల్డర్లీకి కానీ డిజేబుల్డ్ పర్సన్స్కి కానీ వీళ్ళందరికీ డిఫరెంట్గా మనం ప్రోడక్ట్స్ అనేవి బిల్డ్ చేయాలి కదా, అలానే వీళ్ళ మైండ్ సెట్ కూడా డిఫరెంట్ యూజర్ టైప్స్కి పనిచేస్తుంది అనమాట. Example, a company wanted to create public transportation apps for elder people. Through empathy interviews, they learned seniors struggle with small fonts and complex navigation. So the team designed an app with voice search, large icons and the simple screens, which was an innovative for its యూజర్ గ్రూప్. అంటే ఏంటి, ఒక ఒక కంపెనీ ఏమనుకుంది, ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యాప్ క్రియేట్ చేయాలనుకుంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యాప్ ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారు, ఎల్డర్ పీపుల్ యూజ్ చేస్తారు. అంటే ఎల్డర్ పీపులే కదా ఎక్కువ ట్రావెల్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళ కోసం స్పెసిఫైడ్గా ఒక యాప్ తయారు చేయాలి అనుకునింది. కాబట్టి ఎంపతి ఇంటర్వ్యూస్ అనేది అది కండక్ట్ చేసింది అనమాట. దాని ద్వారా వాళ్ళు ఏం తెలుసుకున్నారు, సీనియర్స్ అనేవాళ్ళు చిన్న ఫాంట్స్ లేకపోతే ఫోన్ అనేది వాళ్ళకి కొత్తగా పరిచయమైన ఒక థింగ్ కాబట్టి వాళ్ళకి అది కష్టంగా ఉండొచ్చు అనమాట. సో దాంతో మేము స్ట్రగుల్ అవుతున్నామని ఎక్కువ మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కాబట్టి ఏం చేశారు, వాళ్ళు డిజైన్ టీమ్తో డిస్కస్ చేసుకొని ఆ యాప్లో వాయిస్ సెర్చ్, అంటే ఇప్పుడు ఈ టికెట్ నేను ఇంతకు బుక్ చేసుకోవాలని చెప్పి వాయిస్ సెర్చ్లో ఇచ్చామనుకోండి అది బుక్ చేసేస్తుంది అనమాట. అలాంటి వాయిస్ సెర్చెస్, దాని తర్వాత దాంతో లార్జ్ ఐకాన్స్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది, మనకు కావాలంటే చిన్నది చేసుకోవచ్చు. అలాంటి ఒక ఫీచర్. దాని తర్వాత స్క్రీన్స్ అనేవి సింపుల్గా మేక్ ఓవర్ అయి ఉంటాయి అన్నమాట. అలాంటి స్క్రీన్స్తో డిజైన్ చేస్తారనమాట. విచ్ వాజ్ ఇన్నోవేటివ్ ఫర్ యూజర్ గ్రూప్. ఇది యూజర్ గ్రూప్ అనేది చాలా ఇన్నోవేటివ్గా అనిపిస్తుంది అనమాట. ఇది మన సెకండ్ క్వశ్చన్. చిన్నదిగానే ఉంది, ఎగ్జాంపుల్ రాస్తే మనకు పెద్దదిగా వస్తుంది. సో ఇది కూడా ఒక ట్విస్టెడ్ క్వశ్చన్, ఇందాకనే డిస్కస్ చేసుకున్నాము. హౌ డస్ ఐడియా జనరేషన్ డిఫర్ ఫ్రమ్ ది ప్రోటోటైపింగ్ ఫేజ్ ఇన్ డిజైన్ థింకింగ్. ఐడియా జనరేషన్ అనేది డిజైన్ థింకింగ్తో ఎలా డిఫరెన్షియేట్ చేస్తుంది అనేది ఇక్కడ మనకు పాయింట్. మనకి ఇప్పుడు ఐడియా జనరేటింగ్ ఫేజ్ తెలుసు, అంటే ఐడియేషన్ ఫేజ్ మనకు తెలుసు. ప్రోటోటైపింగ్ ఫేజ్ కూడా మనకు తెలుసు, అంటే థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్, ఈ రెండు మనకు తెలుసు. సో దాన్నే మనం డిఫరెన్సెస్గా రాస్తామన్నమాట. బోత్ ఐడియేషన్ అండ్ ప్రోటోటైపింగ్ ఆర్ కోర్ పార్ట్స్ ఆఫ్ డిజైన్ థింకింగ్ బట్ దే సర్వ్ డిఫరెంట్ పర్పస్. అంటే ఏంటి, ఐడియేషన్ ప్రోటోటైపింగ్ ఈ రెండు డిజైన్ థింకింగ్ యొక్క కోర్ పార్ట్సే అనమాట. కానీ ఏంటివి, డిఫరెంట్ పర్పస్గా దీన్ని సర్వ్ చేస్తామన్నమాట. ఐడియేషన్ ఈజ్ అబౌట్ జనరేటింగ్ మెనీ క్రియేటివ్ ఐడియాస్ టు ది ప్రాబ్లమ్, whereas prototyping is about choosing the best idea and making simple working model to test and then run. అంటే ఏంటి, ఐడియేషన్ అంటే ఏంటి, ఇక్కడ సింపుల్గా క్రియేటివ్ ఐడియాస్తో ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ అవ్వాలి అని చెప్పేసి ఐడియాస్ ఇవ్వడం. ఇక్కడ ఒక్క ఐడియా కాదండి, చాలా మల్టిపుల్ ఐడియాస్ ఇవ్వచ్చు. కానీ ప్రోటోటైపింగ్లో ఏంటి, ఆ మల్టిపుల్ ఐడియాస్లో ఒక్కటే తీసుకొని అది ప్రోటోటైప్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ప్రోటోటైపింగ్ పైన మనము అన్ని ఐడియాస్ పెట్టామనుకోని మనకు బడ్జెట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఒక బెస్ట్ ఐడియా లేకపోతే ఫ్యూ బెస్ట్ ఐడియాస్ మనం తీసుకుంటాం అన్ని ఐడియాస్లో నుంచి. సో ఇది మనకి ఈ 2 పాయింట్స్. ఫస్ట్ డిఫరెన్స్ అయితే ఇది ఐడియేషన్కి ప్రోటోటైపింగ్ మధ్యలో. దాని తర్వాత ఏంటి,
goal think wide and big, make and test a vision of idea. Output list of ideas and sketches simple modes or mock-ups. Tools used brainstorming, మైండ్ మ్యాపింగ్, పేపర్ మోడల్స్ ఆర్ డిజిటల్ wireframes. అంటే ఏంటండి, ఇప్పుడు ఐడియేషన్లో ఏంటి, గోల్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. ఇప్పుడు మనకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు కదండి, దాన్ని బట్టి మనము ఐడియేషన్ స్టేజ్ అనేది ఫాలో అప్ అవుతుంది. ఇప్పుడు ఐడియేషన్ స్టేజ్ని బట్టి మనకి ప్రోటోటైపింగ్ స్టేజ్ అనేది ఫాలో అప్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఏంటి, ఐడియేషన్ స్టేజ్లో టూల్స్ యూస్ చేస్తాం. బ్రెయిన్ స్టార్మింగ్ అని, మైండ్ మ్యాపింగ్ అని, పేపర్ మోడల్స్ అని, డిజిటల్ వైర్ ఫ్రేమ్స్ అని, మనం ఇంకా చాలా డిస్కస్ చేసుకున్నాం. మోడల్స్ అన్నీ యూజ్ చేస్తాం అనమాట. అండ్ మనము ఈ ప్రోటోటైపింగ్లో ఎట్లాంటి యూజ్ చేస్తాము, పేపర్ మోడల్స్ యూజ్ చేస్తాము, లేకపోతే చిన్న ఎలక్ట్రికల్ మోడల్స్ యూజ్ చేస్తాము, ఇలాగ యూజ్ చేస్తాం. ఇది సెకండ్ డిఫరెన్స్ అండి. దాని తర్వాత ఎగ్జాంపుల్, ఇన్ అ ప్రోడక్ట్ టు ఇంప్రూవ్ స్కూల్ లంచ్ బాక్సెస్, ద ఐడియేషన్ ఫేజ్ products ideas like temperature control box, season dividers, built-in spoon. Then during the prototyping, team created a plastic simple with movable dividers and showed it students for testing. అంటే ఏంటి, ఇప్పుడు లంచ్ బాక్సెస్ స్కూల్ పీపుల్కి వాళ్ళు ఎక్కువ ఫుడ్ తినేలాగో లేకపోతే ఇంప్రూవ్ చేయాలనుకున్నారు లంచ్ బాక్సెస్ని. అప్పుడు ఐడియేషన్లో వచ్చిన ఐడియాస్ ఏంటి, టెంపరేచర్ కంట్రోల్ ఉండాలి బాక్స్లో, అంటే పొద్దున పెట్టిన అన్నము మధ్యాహ్నం దాకా చల్లగా ఉండకూడదు, వేడిగానే ఉండాలి, ఆ టెంపరేచర్ కంట్రోల్ ఉండాలి. దాని తర్వాత కూల్గా పోసిన ఐటమ్ కూల్గానే ఉండాలి. అండ్ సెక్షన్ డివైడర్స్ ఉండాలి, అంటే ఇక్కడ పప్పు పెట్టుకోవాలి, నేను ఇక్కడ పెరుగు పెట్టుకోవాలి, ఇక్కడ లైక్ నంచుకునే మంచిగా ఏమైనా పెట్టుకోవాలి, అలా డివైడర్స్ ఉండాలి. లేకపోతే బిల్టిన్ స్పూన్ ఉండాలి. అప్పుడప్పుడు పొద్దున్నైతే అస్సలకే టైం ఉండదు కాబట్టి మనం మర్చిపోతాం స్పూన్ ఇంట్లోనే, కాబట్టి లంచ్ బాక్స్లోనే బిల్టిన్ స్పూన్ ఉండాలి, అంటే స్పూన్ పెట్టుకోవడానికి సెక్షన్ ఉండాలి అని నా మీనింగ్. సో ఏంటి, ఇది ఐడియాస్ వాళ్ళు ఇచ్చిన డిఫరెంట్ ఐడియాస్ అనమాట. ప్రోటోటైపింగ్ టీం వాళ్ళు లేకపోతే ప్రోటోటైపింగ్ వచ్చేటప్పటికి ఏం చేస్తాం, మూడింటి మనం చేయలేం, బడ్జెట్ అనేది ఎక్కువ అయిపోతుంది, ఏది సక్సెస్ అవుతుందో మనకు తెలియదు. కాబట్టి దీంతో నుంచి ఒక బెస్ట్ ఐడియా తీసుకుంటారనమాట. దాన్ని ఇంకా ఇంప్రవైజ్ కూడా చేశారు. చూడండి, సెక్షన్ డివైడర్స్ అని ఉంది. సెక్షన్ డివైడర్స్ అనేది ఇప్పుడు మనకి చలికాలంలో అయితే మనం కొన్ని ఇష్టంగా తింటాము, ఎండాకాలంలో అయితే మామిడి పండ్లు ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ కూడా వస్తాయి. కాబట్టి మన లంచ్ బాక్స్లో ఇంకొక కంపార్ట్మెంట్ ఎక్స్ట్రాగా యాడ్ అవ్వాలి, దానికి మూవబుల్ డివైడర్స్ అనేవి ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఒకరోజు అమ్మ పప్పు మాత్రమే చేస్తుంది, ఇంకో రోజు ఏం చేస్తుంది, పప్పు పెరుగు రెండు చేస్తుంది, దానికి డివైడర్స్ అనేవి మూవబుల్గా ఉండాలి. సో అలాగా మనం డెవలప్ చేసుకోవాలన్నమాట దాన్ని. సో ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ ఐడియేషన్ అండ్ ప్రోటోటైపింగ్ అనమాట. సో ఇదైతే మనకి డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ ఉంది, నాట్ ఓన్లీ బిట్వీన్ ఐడియేషన్ అండ్ ప్రోటోటైపింగ్, ఆల్సో ఇంకా మనకు 5 ఉన్నాయి కదా, దాంతో ఎనీ 2 డిఫరెన్సెస్ అన్న ఇవ్వచ్చు, 3 డిఫరెన్సెస్ అన్న ఇవ్వచ్చు. సో మీరు ఏం చేస్తారు, సెకండ్ చాప్టర్కి వచ్చేసరికి మనకి ఎంఫసైజ్ నుంచి టెస్ట్ దాకా ప్రతి ఒక్క ఉండే ఫేస్ మనం చదువుకుంటే ఖచ్చితంగా ఈ సెకండ్ చాప్టర్ అనేది మనకి ఈజీగా స్కోర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ 10th క్వశ్చన్. లైక్ 10th క్వశ్చన్ ఇక్కడ ఉంది. ఇన్ వాట్ వేస్ క్యాన్ డిజైన్ థింకింగ్ వి యూటిలైజ్డ్ టు క్రియేట్ ఇన్నోవేషన్? అంటే డిజైన్ థింకింగ్ యూజ్ చేసి మనము ఇన్నోవేషన్ని ఎలా యూజ్ చేసుకుంటాం అని చెప్పి మనకు అడిగారనమాట. డిజైన్ థింకింగ్ క్రియేట్స్ ఇన్నోవేషన్ బై మేకింగ్ ది ప్రాసెస్ యూజర్ సెంట్రిక్, ఇటరేటివ్, కొలాబరేటివ్, క్రియేటివ్ అండ్ విజువల్, ఇదంతా అన్నమాట. ఇప్పుడు ఏం అడిగారు మనం క్వశ్చన్లో, మనకి ఒక ఇన్నోవేషన్ రావాలి అంటే డిజైన్ థింకింగ్ ఎలాంటి వేస్లో యూటిలైజ్ చేసుకోవచ్చు అని అడిగారు. ఫస్ట్ యూజర్ సెంట్రిక్, సాల్వింగ్ వాట్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ నీడ్, ఫస్ట్ నుంచి ఇది డిస్కస్ చేసుకుంటూనే వచ్చాము. ఇటరేటివ్, ట్రయింగ్, ఫెయిలింగ్ అండ్ ఇంప్రూవింగ్ క్విక్లీ. ఇటరేటివ్ అంటే ఏం లేదండి, ఫస్ట్ డెవలప్ చేసిన తర్వాత టెస్టింగ్కి ఇవ్వాలి, టెస్టింగ్ అంటే నాట్ టెస్టింగ్, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత యూజర్ ఫీడ్బ్యాక్ని బట్టి మళ్ళీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇదే ఇటరేటివ్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ ఏంటి, కొలాబరేటివ్ అంటే ఏంటంటే కంబైనింగ్ ఐడియాస్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్ అండ్ బ్యాక్గ్రౌండ్స్. అంటే కొలాబరేటివ్ అంటే ఇప్పుడు
ఒక్కొక్క యూజర్ పర్స్పెక్టివ్ ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. ఒక సెట్ ఆఫ్ యూజర్స్‌కి ఇది కావాలి, ఒక సెట్ ఆఫ్ యూజర్స్‌కి ఇది కావాలి. అంటే వెల్తీగా ఉండే పర్సన్స్‌కి నాకు రేట్ ఎక్కువైనా పర్లేదు, మంచి ప్రోడక్ట్ కావాలి అంటారు. కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్‌కి నాకు రేట్ తక్కువ కావాలి కానీ బెస్ట్ ప్రోడక్ట్ కావాలి అంటారు. అలాగే చిల్డ్రన్స్ ఒకటి కావాలంటారు, అడల్ట్స్ ఒకటి కావాలంటారు, డిజేబుల్డ్ పర్సన్స్ ఒకటి కావాలంటారు. ఇదంతా కలెక్టివ్‌గా, కొలాబరేటివ్‌గా మనం తీసుకొని అందరి పీపుల్‌కి, అన్ని బ్యాక్‌గ్రౌండ్స్‌కి సెట్ అయ్యేలా ఒక ప్రోడక్ట్ చేయగలిగితే దట్ ఈస్ ది బెస్ట్ అనమాట. నెక్స్ట్ క్రియేటివ్ అండ్ విజువల్. క్రియేటివ్ అండ్ విజువల్ అంటే ఏంటి? యూజింగ్ స్కెచెస్, స్టోరీ బుక్స్, స్టోరీ బోర్డ్స్ అండ్ రోల్ ప్లే. అంటే ఏంటి? ఇక్కడ స్కెచెస్ యూజ్ చేసుకొని, అంటే స్కెచెస్ యూజ్ చేసుకొని, స్టోరీ బోర్డ్స్ యూజ్ చేసుకొని, రోల్ ప్లే లాంటివి యూజ్ చేసుకొని మనము క్రియేటివ్గా, విజువల్గా ఏదైనా చూపించగలిగితే ఇంకా బాగుంటుందన్నమాట. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము? బిజినెస్లో యూజ్ చేస్తాం, ఎడ్యుకేషన్లో యూజ్ చేస్తాం, హెల్త్ కేర్లో యూజ్ చేస్తాం, టెక్నాలజీలో యూజ్ చేస్తాం. బిజినెస్లో ఎలా యూజ్ చేస్తాము? కస్టమర్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ లాంచ్ చేయడానికి, ఎడ్యుకేషన్లో కొత్త కొత్త కాన్సెప్ట్స్ లాంచ్ చేయడానికి కానీ, ఎక్స్పీరియన్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కానీ యూజ్ చేస్తారనమాట. హెల్త్ కేర్లో టు మేక్ పేషెంట్ కేర్ స్మూతర్. హెల్త్ కేర్లో దేనికి యూజ్ చేస్తాం? పేషెంట్ కేర్ అనేది ఇంకా స్మూత్గా జరగడానికి యూజ్ చేస్తాం అన్నమాట. టెక్నాలజీలో కొత్త కొత్త యాప్స్ డెవలప్ చేయడానికి, యూజర్స్కి యూజ్ అయ్యేటట్టు అలాంటివి యూజ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అదేంటి? ఒక హాస్పిటల్లో వచ్చేసి డిజైన్ థింకింగ్ ఈజ్ రీడిజైన్డ్ టు ఎమర్జెన్సీ రూమ్స్ ప్రాసెస్. ది అబ్జర్వ్డ్ దట్ పేషెంట్స్ ఫౌండ్ స్ట్రెస్ పాయింట్స్ అండ్ ఇంట్రడ్యూస్డ్ అ కలర్ కోడెడ్ డిజిటల్ check in system. Waiting time reduced and the patient satisfaction improved. This innovation born from the design thinking. అంటే ఏంటి? హాస్పిటల్లో ఒక పేషెంట్ ఎక్కువసేపు వెయిట్ చేయకుండా ఒక సింపుల్ కలర్ కోడెడ్ డిజిటల్ చెకింగ్ సిస్టమ్ అనేది పెట్టారనమాట. దీనివల్ల వెయిటింగ్ టైం అనేది రెడ్యూస్ అవుతుంది, మనకి పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది మనకి ఎగ్జాంపుల్ అనమాట. ఇదండి సెకండ్ చాప్టర్. సెకండ్ చాప్టర్లో ఈ 10 క్వశ్చన్స్ కనుక మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనము సెకండ్ చాప్టర్ నుంచి ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సెకండ్ చాప్టర్ నుంచి మనకు 12 మార్క్స్ అయితే అడుగుతారు. ఈ చాప్టర్ 12 మార్క్స్కే. ఈ చాప్టర్ కూడా 14 మార్క్స్ అండి, 2 మార్క్స్ రెండు ఇస్తారు కదా, 14 మార్క్స్ అయితే అడుగుతారు. ఈ చాప్టర్ అంతా ఇంతే. ఈ 10 మార్క్స్ అంతా టాప్ 10 క్వశ్చన్స్ అయితే నేను లిస్ట్ అవుట్ చేసి మీకు చెప్పాను. ట్విస్టెడ్ క్వశ్చన్స్ కూడా చెప్పాను, డైరెక్ట్ క్వశ్చన్ కూడా చెప్పాను. ఒకటే డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి? 5 స్టేజెస్ అనేవి డైరెక్ట్ క్వశ్చన్. సో ఇదంతా మనం నేర్చుకుని వెళ్తే పక్కా 14 out of 14 వచ్చే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా, అర్థం కాకపోతే అన్న కాన్సెప్ట్ మళ్ళీ రివిజన్ చేయండి, లేకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఐ ఫీల్ మోర్ దాన్ హ్యాపీ టు ఆన్సర్ ఆల్ యువర్ కమెంట్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్గ్రాన్ లెర్నింగ్ హబ్. మీరు చేసే లైక్ అనేది ఇంకొంతమంది యూజర్స్కి, లేకపోతే ఇంకొంతమంది పీపుల్కి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, దానివల్ల ఇంత కంటెంట్ అనేది మళ్ళీ చేయడానికి నాకు ఒక బూస్టప్లా ఉంటుంది. సో ఇంకొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. 3rd చాప్టర్, 4th చాప్టర్, 5th చాప్టర్ కూడా సిరీస్ పెడతాను. సో అంటిల్ దెన్ ప్లీజ్ వెయిట్. థ్యాంక్ యూ ఇంతసేపు విన్నందుకు. బాయ్ బాయ్.